అవి ఇక్కడ ఈ ప్రదేశంలో. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏంటా ప్రేలాపన? నాతో రా. గోరా, ఎవరు వాళ్ళు? వాళ్ళు కేరళ నుంచి వచ్చిన శ్రీచక్ర ఆశ్రమం స్వాములు. వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి గోరా? భయపడాల్సింది నేను కాదు, నువ్వు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును, వాళ్ళ గురించి నీకు తెలియదు. నీలాంటి ఎంతో ఘోరమైన ప్రేతాత్మలను పారద్రోలిన ఘనత వాళ్ళది. అవునా? అంత శక్తివంతులా? అది చూస్తా. సూటిగా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తేనే తల తిప్పుకోవాలి. అలాంటిది వాళ్ళ జోలికి వెళితే సర్వనాశనం అయిపోతావు. అసలు వీళ్ళు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారంటే నా అనుమానం నిజమైనట్టే. ఏంటా అనుమానం? వారి రాక నీ అంతానికి సంకేతం. ఎక్కడో కేరళలో ఉండేవాళ్ళు నా అంతానికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలిస్తే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. పద, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెడదాం. చూశావుగా, శ్రీచక్ర ఆశ్రమం నుండి కేరళ స్వాములను స్వామీజీ గారు తాళపత్ర గ్రంథాలతో సహా పిలిపించారంటే ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ఎవరో పిచ్చి స్వాములు ఇంకో పిచ్చి స్వామిని కలవడానికి డప్పులు కొట్టుకుంటూ వస్తే దానికి అంత కంగారు పడతావేంటి గోరా? కంగారు నా గురించి కాదు, నీ గురించి. ఆ తాళపత్ర గ్రంథాలు మామూలువి కావు. అందులోనూ శ్రీచక్ర ఆశ్రమం నుండి వచ్చాయంటే నా అనుమానం అందులో నిన్ను అంతం చేసే ప్రక్రియ ఏదో ఉండే ఉంటుంది. నన్ను రూపుమాపడం అంత సులభం కాదు. ఆ సంగతి ఎన్నిసార్లు విఫలమైనా ఆ స్వామీజీ గుర్తించడం లేదు. ఆ స్వామీజీని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటో తెలుసుకోవటమే. అది క్షణాల్లో పని. ఆ స్వామీజీకి ఎదురెళ్ళి ఆ తాళపత్ర గ్రంథాల్ని చేజిక్కించుకుంటాను. పిచ్చిదానా, ఆ శ్రీచక్ర ఆశ్రమం నుండి వచ్చిన తాళపత్ర గ్రంథాలను నువ్వు ముట్టుకోలేవు సరిగదా, కనీసం వాటిని చూడను కూడా చూడలేవు. మరి అలాంటప్పుడు అటు నుండి నరుక్కు రావాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఆ ఇంటిలో నువ్వు అడుగు పెట్టలేవు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? అడుగు పెట్టాలంటే ముందు ఉన్న అడ్డంకిని తొలగించాలి. తొలగించుకుంటాను.
పెళ్లి చేస్తాను, అర్జున్ చేత 3 ముళ్ళు వేయిస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వెర్రిదాని చేశారు. పెళ్ళైతే వెళ్ళిపోతానన్నా కూడా నన్ను నన్ను తగలబెట్టాలని చూశారు కదే. మీ అంతా చూస్తా. బావా, నా మీద కోపంగా ఉందా బావా? నీ మీద కోపమా? ఎందుకు? నువ్వేం చేశావు? అలా అంటావేంటి బావా? నేను చేసినవన్నీ తప్పులే. నువ్వు పెద్ద మనసుతో వాటిని క్షమిస్తున్నావు కాబట్టి అవి చిన్నగా కనిపిస్తున్నాయి. ఏయ్, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నిన్ను విసిగించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రాణం లేని ఒక శవానికి తాళ కట్టడానికి సిద్ధపడేలా చేశాను. అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది బావా. చూడంజలి, మనం చేసే పనులు చేశాక అవి తప్పు అని తెలిస్తే పశ్చాత్తాపడతాం. అవే చేయకముందే తెలిస్తే జీవితాంతం బాధపడతాం. నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడాలని అలా చేసావు కదా, అందుకే నీ మీద నాకు ఏ కోపం లేదు. కానీ స్వామీజీ గారు, ధర్మ బాబాయ్, నువ్వు అందరూ ఈ పెళ్లి వద్దని అన్నా నేనే వినలేదు. మొండిగా మూర్ఖంగా ప్రవర్తించాను. మీ అందరినీ ఎంత బాధ పెట్టానో కదా. లీవ్ ఇట్ అంజలి. ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ నష్టం కలగలేదు కదా, సంతోషంగా ఉన్నాం, అది చాలు. సమయానికి ధర్మ బాబాయ్ నిన్ను కలిసి అఘోరా దెయ్యం కలిసి చేసిన ప్లాన్ నీతో చెప్పకపోయి ఉంటే ఏ పాటికి ఘోరం జరిగిపోయి ఉండేది బావా. నా మంగళసూత్రాల్ని కాపాడుకోగలిగానంటే అంత అమ్మవారి దయే. ఆ ప్రేతాత్మ ఇంకా నాశనం అవ్వలేదు. దెబ్బతిన్నది కాబట్టి చాలా ఆవేశంతో ఉంటుంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామీజీ గారు ఏదో ఒకటి చేసి దాన్ని అంతమొదిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆ ఆత్మ శాంతించేలోపు అల్లకల్లోలం చేయాలని చూస్తుంది. దాని వికృత రూపం చూపిస్తుంది. ఇక నేను దాన్ని సమాధినే చూస్తాను బావా. వదినా, నువ్వా? ఏమి వదినా, నువ్వు ఇచ్చటనే ఉంటివా? నేనేమో ఒక భూతాన్ని వదినా గీత అని పిలిచిదనా. హతవిధి శిరస్సునందున్న జాతక ఫల పలకము శ్రేష్టముగా ఉంది కావున బ్రతికి బయట పడుతుని. ఆ దయ్యం పేరు మోము తలుచుకున్నచో కరములలో వణుకు, కంఠంలో పెనుకు వచ్చుచున్నది. అద్దంలో పిల్లదయం కానవచ్చు చిన్నదని పెద్ద దయ్యంతో గోడు వెళ్ళపుచ్చుకున్నానని ఆనాడు తెలియలేదే. అవ్వా అవ్వా అవ్వా, పలుమార్లు దయ్యం పక్కనే సేనించి తినే. దాని దృష్టి నా మీద పడలేదు కాబట్టి బ్రతికిపోయి తిని. లేనిచో నిద్రలోనే శాశ్వతముగా నిద్రపుచ్చేది కాబోలు. అమ్మో అమ్మో అమ్మో.
అది ప్రేమ లేక రాయమన్నప్పుడు బల్లబల్లా అని చెప్పట్లు చరిచితిని. ఇప్పుడు నా మెడ పెళ్ళ పెళ్ళ అని విరిచినేమో. ప్రియాతి ప్రియమైన అర్జున్. ఆహాహాహా, ఎంత మధురమైన వాక్యముతో ఆరంభించితివి. ఆ, ఏమీ విచిత్ర వైపరీత్యము. మరిచిన నా భాష మళ్ళీ వచ్చినదే. ఓహో, దయ్యం భయమే అన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుచున్నది కాబోలు. దేవుడా 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 దేవుడా. అసలే భయంతో నేను వడికి చేస్తుంటే మధ్యలో ఏమిటి నీ పాడు సత్సం నువ్వును? ఏంటి మీకు సరసంలో అనిపిస్తుందా? ఆ దయ్యం భయానికి వణికిపోయి నీరసం వస్తుందండి. గీత బతుకున్నప్పుడు నువ్వు బ్రహ్మ రాక్షసులా బిహేవ్ చేశావు. ఇప్పుడు అమ్మాయి ప్రతీకారం తీర్చుకుంటోంది. ఏంటి అమ్మాయి అంట? అమ్మాయి అది దెయ్యం అండి. ఆ దెయ్యం ఏదో మీ చుట్టమైనట్టు అంత ప్రేమగా పిలుస్తున్నారేంటి? సై బుర్ర తక్కువదానా. అంజలి మన కోడలవుతే గీత కూడా మన కోడలవుతుంది కదే. అయ్యో, దెయ్యాన్ని పట్టుకొని కోడలు అంటారేంటండి? అది చచ్చింది. ఎంతసేపని అలా చూస్తావు? నా శత్రువులందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు గోరా. వాళ్ళ చావునైనా నేను వాళ్ళకి అడుగున దూరంలోనే నిల్చొనున్నాను. కానీ కానీ ఏం చేయలేకపోతున్నాను. ప్లీజ్ కొట్టద్దు. నిన్ను ఊరికి వదిలిపెట్టండ్రా. ఏమండి? గీత ఆపు. ఇప్పటికైనా నిజం చెప్పండి, గీతను మీరే చంపేశారా? అప్పటికే సగం ప్రాణం పోయిన దానిలా పెళ్లి మండపానికి వచ్చింది. ఆ టైంలో జస్ట్ కొట్టానంతే. స్పృహద పడిపోయింది. ఆ తర్వాత ఏమైందో. అన్యాయం కదండి. కొనవూపిరితో కొట్టుకుంటున్న ఒక ఆడపిల్లను కాపాడాల్సింది పోయి కొట్టి దాచిపెడతారా? ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక రాక్షస్ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని నా తమ్ముడు పెళ్లి చేసుకోకూడదని ఒక స్వార్థంతో గీతను పెళ్లి మండపానికి రాకుండా అడ్డుకున్నాను అంతే. అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది. అంజలినిచ్చేందుకు పెళ్లి చేశారు? పరువు కోసం. వద్దు వద్దు అంటున్న కట్టడబ్బు వెనక్కి ఇచ్చేయాల్సి వస్తుందని, గీత రాకపోతే ఏంటి అని అబద్ధం చెప్పి అంజలిని కోడలుగా చేసుకున్నాం. కానీ గీత వచ్చింది. ముహూర్తం టైంలో వచ్చిందని పెళ్లి మండపంలోకి రానికుండా గదిలో పెట్టి తాళం పెట్టావు. తలకు దెబ్బ తగిలి నెత్తురు కారుతున్న తల మీద తరంబ్రాలు వేస్తే అరిష్టం అనుకున్నానండి. ఇలా చేసిందంతా చేసి సమర్థించుకోకు. నువ్వు చేసింది మోసం, అమ్మాయికి జరిగింది అన్యాయం. భయపడుతుంటే ధైర్యం చెప్పకుండా బెదిరిస్తున్నారేంటండి? స్వామీజీ చివరి క్షణంలో నా ప్రయత్నాన్ని అడ్డుకోకపోయింటే ఇప్పటికి అందరూ నా చేతిలో చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏమి చెయ్యగలవు గీత? ఆ ఇంటికి స్వామీజీ మంత్రించిన నిమ్మకాయలు కట్టాడు. వాటిని దాటుకుని వెళ్ళలేవు. లేదు, వెళ్ళాలి.
వాటిని దోటుకుని ఇంట్లోకి వెళ్ళాలి. నా చావుకి కారణమైన వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలి. ఏం చేయమంటావు? ఆ సమయంలో అంతకుమించి దారే కనిపించలేదు. అలా అనుకుని మీరు చేసిన పనికి గీత కనబడకుండా పోయింది. 30 రోజులు కనపడకుండా పోయేవారికి ఎటు వెళ్ళిపోయింది అనుకున్నాను. అలాంటిది ప్రాణం పోయి దెయ్యమై తిరిగి వస్తుంది అనుకోలేదు. కనీసం తిరిగొచ్చాకైనా క్షమాపణ చెప్పారా? అంతా మర్చిపోయిందేమో అనుకున్నాను. లోపలున్న భయాన్ని మెల్లమెల్లగా మేము మర్చిపోయాం. కానీ తన దయ్యమని తెలిసాక, మా మీదే పగబట్టి వచ్చిందని తెలిసాక ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. అవునే, క్షమాపణ చెప్తే అయినా మనసు మార్చుకుంటుందేమో. మత్తిగని పోయిందా? అదేమన్నా అంజలిలాగా అమాయకురాలా? సారీ అమ్మా అంటే జాలిపడి వదిలేయడానికి? అది దెయ్యం, రాక్షసి, ప్రేతాత్మ. తల వంచి సారీ అనే లోపు తల విరిచి మింగేస్తుంది. స్వామీజీ కట్టిన నిమ్మకాయలు వారం రోజులైతే వాడిపోతాయి. ఆ తర్వాత మన శ్రీరామ రక్ష ఏమిటో ఆలోచించవే పిచ్చిదానా. అమ్మో, భయంతో నా బుర్ర గడ్డ కట్టేస్తుంది. ఇక నేనేం ఆలోచించలేను. ముందు ఈ కిటికీలన్నీ వేసేయండి ప్లీజ్. గాలొచ్చినా, చప్పుడొచ్చినా, ఆఖరికి పిచ్చి కరిచినా, అమ్మో నా ఒంట్లో భయం ఎక్కువైపోతుందండి. నువ్వు చేసిన పాపానికి శిక్ష మేమందరం అనుభవిస్తున్నాం. చెప్పాను కదా, దైవశక్తికి ఎదురు వెళ్ళటం అంటే అంతానికి దగ్గరవటమే. ప్రతీకారం, ప్రయత్నం ఏదైనా సరే సమయం అనుకూలించినప్పుడే చేయాలి. సమయం అనుకూలంగానే ఉంది గోరా. ఒక్కసారి అటు చూడు. వాడితోనే నేనింట్లోకి వెళ్ళే మార్గం సుగమం చేసుకుంటాను. ఏ